ఏమంటే ఒక మాట చెప్తున్నాడు, నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరని. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాక మనం నష్టపోతూ ఉంటాం. స్వస్థత రాక కొంతమందిని పోగొట్టుకుంటూ ఉంటాం. బయట సమాజానికి ఇలాంటి విషయాలు సిగ్గు అనిపించేదిగా ఉంటుంది. ఏంది వాళ్ళ దేవుడు వాళ్ళకే మేలు చేయలేదా అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇప్పుడు కొంచెం అలాగుండొచ్చేమో కానీ తర్వాత అది ఒక మహిమకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మన కోసం దాచి ఉంచాడు, ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే ఆయన మనతో ఎప్పుడు మాట్లాడతాడు, నా జనులు ఇక ఎందరూ సిగ్గునందరూ అని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సిగ్గు అవమానం అని మీరు అనుకోగాకండి. దేవుడు ఒక ఆశీర్వాదకరమైన రోజులు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడు